మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట ఎందుకు కొడతామో తెలుసా? ఇది కేవలం ఒక ఆచారం కాదు, దీని వెనకాల సైన్స్ ఉంది. ఎప్పుడైనా మనం గంట మోగించేటప్పుడు దాని నుంచి వచ్చే శబ్దం అనేది ఏదైతే ఉందో అది మన 2 పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ని యాక్టివేట్ చేస్తుంది, రైట్ హెమిస్ఫియర్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మనకు ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అంటే ఏ పదార్థం తయారు చేస్తారో తెలుసా? దీంట్లో అయాన్, కాపర్, సిల్వర్, జింక్ అనే 4 మెటల్స్తో తయారు చేస్తారు. అందుకే దాని నుంచి వచ్చే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం మన చెవిలో వినగానే మనకు ఒక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, గంట కొట్టే తర్వాత 7 to 10 సెకండ్స్ వరకు ఆ గంట వైబ్రేట్ అవుతుంది. దాన్నే రెజొనెన్స్ టెక్నిక్ అని చెప్తాం. దానివల్ల మనకు మెంటల్ క్లారిటీ వస్తుంది అండ్ మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే గంట మోగిస్తామో దానివల్ల దేవుడు లేవడు, మన లోపల ఉన్న ఎనర్జీని మనమే మేల్కొల్పాలి. అందుకే మనం గంట మోగించాలి. సో ఇది ఎవరైతే ఒక మూఢనమ్మకం లాగా అనుకుంటున్నారో ఇది వాళ్ళకి చెప్పండి, ఇది ఒక పురాతనమైన సౌండ్ థెరపీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఎవరైతే మూఢనమ్మకం లాగా అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి.